నీ విలువ అర్థం కాని వారితో ఇలా చెయ్యి. ప్రతి ఒక్కరూ నీ విలువను అర్థం చేసుకుంటారు అనుకుంటే అది నీ పొరపాటు. ఎందుకంటే ఈ ప్రపంచంలో విలువ కంటే అవసరమే ఎక్కువగా ముఖ్యం. నువ్వు ఉపయోగపడేంత వరకే కొందరికి నువ్వు ముఖ్యం. అవసరం తీరిన తర్వాత నీ ఉనికి కనిపించదు. అప్పుడు మన గుండె చాలా భారంగా అవుతుంది. నేనెంత చేశాను అయినా నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే నీ నిజమైన పరీక్ష మొదలవుతుంది. నీ విలువ అర్థం కాని వారితో వాదించడం ముఖ్యం కాదు, పరిష్కారం ముఖ్యం. వారిని మార్చడం కూడా నీ బాధ్యత కాదు. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ విలువను నువ్వే డిసైడ్ చెయ్యాలి. వాళ్ళు నిన్ను తక్కువగా చూస్తే నువ్వు తక్కువ వాడివి కాదు, వాళ్ళ చూపు చిన్నది అంతే. ఒక వజ్రాన్ని రాయిలా భావించినంత మాత్రాన అది విలువ కోల్పోదు. అలాగే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ వల్ల నీ విలువ తగ్గదు. ఇక్కడ నీ మొదటి పని ఏమిటంటే వాళ్ళ నుంచి ఎమోషనల్గా దూరం కావడం. ప్రతి మాటకు బాధపడడం ఆపాలి. ప్రతి స్పందన ఇవ్వాల్సిన అవసరం లేదు. మౌనం చాలా పెద్ద సమాధానం. నీ శక్తి వాళ్లకు ప్రూవ్ చేయడంలో వృధా చేయవద్దు. ప్రూవ్ చేసే అవసరం వచ్చిన చోటే విలువ తగ్గుతుంది. నిజమైన విలువ ఉన్నవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు, వారు తమ పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నువ్వు కూడా అలాగే నేర్చుకోవాలి. వాళ్ళు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు నీ లక్ష్యాన్ని పట్టించుకో. వాళ్ళు నిన్ను చిన్నచూపు చూస్తే నువ్వు నీ డిసిప్లైన్ని పెద్దగా చెయ్యి. అదే వాళ్ళకి ఇచ్చిన సరైన జవాబు. గుర్తించుకో, నీ విలువ అర్థం కాని వాళ్ళ దగ్గర నీ టైం వేస్ట్ చేయడం నువ్వు నీకు చేసుకున్న అవమానం. ప్రతి ఒక్కరికి నీ కథ వినిపించవలసిన అవసరం లేదు. అర్థం చేసుకునే వాళ్ళకే చెప్తే సరిపోతుంది. నిన్ను తక్కువగా చూసే వాళ్ళతో తక్కువగా మాట్లాడి నిన్ను గౌరవించే వాళ్ళతో ఎక్కువ సమయం గడుపు. ఇది సెల్ఫిష్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నీ జీవితానికి గేట్ కీపర్ నువ్వే. ఎవరు లోపలికి రావాలో నువ్వే నిర్ణయించాలి. ప్రతి ఒక్కరిని యాక్సెస్ చేస్తే నీ విలువ తగ్గిపోతుంది. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకో, నీ సైలెన్స్ వాళ్లకు అసహనం కలిగిస్తుంది, నీ ఎదుగుదల వాళ్లకు భయం కలిగిస్తుంది. నువ్వు ముందుకు వెళ్తే వాళ్ళ మాటలకు అర్థం ఉండదు. అందుకే ఫోకస్ మార్చు. మాటల మీద కాదు, ఫలితం మీద. బాధ మీద కాదు, బిల్డింగ్ మీద. వాళ్ళ అంచనాల మీద కాదు, నీ స్టాండర్డ్స్ మీద. నువ్వు ఎదుగుతున్నప్పుడు వాళ్ళే నీ విలువను అర్థం చేసుకుంటారు. కానీ అప్పటికే నువ్వు వాళ్ళని పట్టించుకోనంత స్థాయికి చేరిపోయి ఉంటావు. అదే నిజమైన విజయం. ప్రతి అవమానం ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి నిర్లక్ష్యం నిన్ను బలంగా చేస్తుంది. ప్రతి నిరాకరణ నిన్ను కొత్త దారిలో నడిపిస్తుంది. అందుకే బాధపడకు. నువ్వు తప్పు చోట విలువ చూపిస్తున్నావు అంతే. సరైన చోట నీ విలువ తానే కనిపిస్తుంది. నిన్ను గుర్తించని చోట నువ్వు నిశ్శబ్దంగా నడిచి వెళ్ళడం నేర్చుకో. అక్కడే నీ గౌరవం ఉంటుంది. ఎప్పుడు గుర్తించుకో, విలువ అర్థం కాని వాళ్ళు నీ గమ్యస్థానం కాదు. వాళ్ళు నీ ప్రయాణంలో ఒక స్టాఫ్ మాత్రమే. అక్కడే ఆగిపోవద్దు, ముందుకెళ్ళు. నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది. నీ సంతోషం నీ నిర్ణయాల్లో ఉంది. వాళ్ళ అభిప్రాయం నీ భవిష్యత్తు కాదు. నీ కష్టమే నీ కథను రాస్తుంది. ఆ కథకు హీరో నువ్వే. ఈరోజు నిన్ను పట్టించుకోకపోవచ్చు, రేపు అనే రోజున నీ పేరు వినగానే వాళ్ళే ఆగిపోతారు. అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నీ సక్సెస్ మాట్లాడుతుంది. నీ నిశ్శబ్దం శబ్దంగా మారుతుంది. కాబట్టి తక్కువగా భావించి తగ్గిపోవద్దు. నీ విలువ నువ్వే కాపాడుకో. నీ స్థాయిని నువ్వే పెంచుకో. మిగతావన్నీ తనకు తానుగా సెట్ అవుతాయి. చివరిగా ఒక్క మాట, నీ విలువ అర్థం కాని వాళ్లకు కావలసింది రుజువు కాదు, దూరం శాంతి కావాలి, ఎదుగుదల కావాలి. అదే నిజమైన ప్రతీకారం, అదే నిజమైన సమాధానం, అదే నిజమైన విజయం. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారితే ప్రపంచమే మారినట్టు కనిపిస్తుంది. ఈ మాటలు నీకు కనెక్ట్ అయ్యాయంటే నువ్వు సరైన దారిలో ఉన్నావని అర్థం. నీ విలువ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. నిశ్శబ్దంగా నీ పని చేసుకుంటూ ముందుకెళ్ళు. గెలుపు నిన్ను అనుసరిస్తుంది. గౌరవం నిన్ను చేకూరుతుంది. నీ పేరు నీకే గుర్తుండిపోయేలా మారుతుంది. అదే నిజమైన లైఫ్, అదే నిజమైన విలువ. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించు, నువ్వు నిజంగా ఎవరి కోసం మారిపోయావా? నీ మాటలు అర్థం కాని వారి కోసం మౌనంగా మారావా? నీ విలువ కనిపించిన వాళ్ళ కోసం నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకున్నావా? ఎంత చేశావో గుర్తుందా? ఎంత ఓపిక చూపించావో గుర్తుందా? కానీ చివరికి నువ్వే తప్పు చేసినట్లు నిన్ను చూశారు కదా. అది చాలా బాధగా ఉంటుంది. మన హార్ట్ని ఎవరో నెమ్మదిగా నొక్కినట్లు ఉంటుంది. నేనెంత చేసినా సరిపోదు, నేను ఇంతేనా అనే ప్రశ్నలు నిన్ను లోపల నుంచి తినేస్తాయి. ఇక్కడే ఒక నిజం చెప్పాలి, నువ్వు తక్కువ కాదు. అలా అని నువ్వు తప్పు కాదు. నువ్వు తప్పు చోట నీ విలువను చూపిస్తున్నావు అంతే. ఒక చెట్టుకు నీళ్లు లేకపోతే అది పండ్లు ఇవ్వలేదని చెట్టునే నిందించగలమా? అలాగే నీ ప్రేమ, నీ కేర్, నీ కష్టం నీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర వృధా అవుతాయి. అది నీ లోపం కాదు, వాళ్ళ సామర్థ్యం అంతే. ఈ మాట గుర్తుపెట్టుకో. నీ విలువ అర్థం కాని వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వడం కాదు పరిష్కారం. అక్కడ నువ్వు ఆగాలి. అక్కడే నువ్వు మారాలి. ఎందుకంటే నిన్ను ఎప్పుడు అర్థం చేసుకొని వాళ్ళ కోసం నువ్వు నీ మనసును చంపుకుంటున్నావు. నీ సైలెన్స్ని వాళ్ళు వీక్నెస్ అనుకుంటే నీ దూరమే వాళ్ళకు లెసన్గా అవుతుంది. నీ లైఫ్లో ఒక రోజు వస్తుంది, నువ్వు వాళ్ళకు మిస్ అవ్వవు.
కానీ వాళ్ళే నిన్ను మిస్ అవుతారు. అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. నీ మారిన స్థాయి చాలు. ఇక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది. ఇక్కడే నీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది.